ఏంట్రా వీడు? అవును వాడంతే. ఏ బాబు, ఇక్కడ ఒక అమ్మాయి ఎల్లో డ్రెస్ వేసుకుని వచ్చింది చూసావా? తను ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఏంటో అర్థం కావట్లేదు. ఇక్కడ ఎవరిని చూడలేదు. థ్యాంక్ యూ బాబు. నేను వచ్చేసాను నాన్న. మిస్టర్ బీక్ ఇంటికి ఎవరో కొత్తగా వచ్చారు. చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. వాళ్ళ దగ్గర చాలా లగేజెస్ ఉంది. మీకు ఇంకా సూప్ కావాలా? వద్దు. అతను బాగా చేశాడు కదా. ఇప్పుడు చూసావా, చాలా బాగుంది కదా. చాలా బాగుంది. ఇది నేను చేసిందే. చూపించు. ఓకే మేడం వచ్చేసారు. లోపలికి రా. బాగుంది. నాకు చూపించు. అందరూ ఇక్కడ చూడండి. బాగుంది. తిను మన క్లాస్ న్యూ స్టూడెంట్. అందరూ తినతో ఫ్రెండ్లీగా ఉండాలి. మీరు సియోల్కి వెళ్ళినప్పుడు తిను మీకు గైడ్ గా ఉంటుంది. క్లాస్ లో అందరికి హాయ్ చెప్పు. ఎవరి అమ్మాయి? అక్కడ చూడు. నిన్ను ఇంట్రొడ్యూస్ చేసుకో. నువ్వు మేమందరం నీ గురించి తెలుసుకోవాలి. వెయిట్ చేస్తున్నాం. ఏంట్రా అమ్మాయి చాలా సైలెంట్ గా ఉంది. ఏమీ మాట్లాడుతుంది. ఏమైంది అతనికి? నువ్వు చాలా సిగ్గుపడుతున్నట్టున్నావు. తర్వాత తను ఇంట్రొడ్యూస్ చేసుకుంటుందంట. జీసు, నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో. చాలు చాలు, అందరూ డ్రాయింగ్ ఇచ్చారా? అలాగే అలాగే, పైకి రా నువ్వు. బాగానే వెళ్తుంది కదా. అక్కడ చూసావా ఎంత పైకి వెళ్తుంది చూడు. అలాగే, ఇంకా ఇంత పైకి ఏది పటమే వెళ్ళదు. ఇలా ఎవరు చేయరు తెలుసా.
ఎప్పుడూ అనవసరమైన పని చేస్తున్నావు. నాకు నీ గురించి బాగా తెలుసు. చాలా వీక్గా ఉంటావు. ఎవరి దగ్గరైనా తండ్రి తీసుకుంటామని భయపడుతూనే ఉంటావు. ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఆ అబ్బాయిలు నిన్ను పంపించారా? వాళ్ళని కొట్టమని చెప్పారా? లేదా జుట్టును కట్ చేయమని చెప్పారా? చెప్పురా, ఎందుకు ఇక్కడికి వచ్చావు? నేను ఇక్కడికి ఐఎమ్ సారీ. ఈ ఆట నీకు తెలుసా? ప్లీజ్, నేను ఇది ఒకే ఒకసారి ట్రై చేయాలి. అప్పుడు నేను దీన్ని 10 నిమిషాలు యూజ్ చేసుకోనా? డబ్బు ఇచ్చుంటే ముందోడే ఇచ్చుంటారు. ఇప్పుడు నాకు నేర్పించు. ఈ పక్కన గాలే రాలేదు, అందుకే. రేపు దాన్ని తీసి పారేస్తారా? ఆ కుక్క యొక్క సంకల్ని తీసి పారేస్తారా? దాన్ని నేను వేరే విషయంగా యూజ్ చేయాలనుకుంటున్నాను. వెళ్ళి తీసుకో. నానా, నేను స్కూల్ కోసం కొన్ని థింగ్స్ కొనాలి. నాకు కొంచెం డబ్బులు దొరుకుతుందా? నువ్వు క్యాంటీన్కి వెళ్ళవు తెలుసు, దానికే తీసుకొచ్చాను. నాకు అక్కడ వెళ్ళడానికి నచ్చదు. అక్కడ ఉన్న పిల్లలకి నేనంటే ఇష్టం ఉండదు. తీసుకువెళ్ళు. ఏంటి? తీసుకువెళ్ళను చెప్పాను. చూడరా, ఇక్కడ ఉన్నావా నువ్వు? ఎవరా వీడు, కొత్తగా ఉన్నాడు? హెయిర్ స్టైల్ వేరే మార్చావు. ఏ ఆగు, మేము వచ్చిందే నీకోసమే. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? చెయ్యి నుదులు. ఏ, నువ్వు నాతో పాటు బయటికి రావచ్చు కదా. నువ్వు ఒప్పుకున్నావంటే మేము అందరూ నీకు కిస్ చేస్తాం. నాతో పాటు మాత్రం కలిసిపోతే స్కూల్లో జాలీగా ఉంటాం. నా చెయ్యి నుదులురా. ఓ, చాలా కోపం వస్తుంది అనుకుంటా. సరే, కోపడుకో, దా బయటికి వెళ్దాం. ఏమనుకుంటున్నాడు రా వీడు? హేయ్, ఏంటి అమ్మాయి ముందు సీన్ వేస్తున్నావా? ఏంటా చూపు? నీకెంత ధైర్యం? నేను ఏం చేస్తాను చూడరా. సావురా, కుక్కలు అమ్ముకునేవాడికి ఇంత ధైర్యమా? చావురా, నిన్ను ఊరికే వదలనురా. ఇక్కడ ఏం జరుగుతుంది? యంగో, నువ్వు మీ నాన్నగారే కదా ఇంట్లో ఉన్నారు? అవును. సరే, అయిపోయింది. యంగో, ఇక్కడ చూడు.
నువ్వు ఒక టాలెంట్ ఆర్టిస్ట్వి. వాళ్ళు ఎక్కిరించేటప్పుడు నువ్వేం ఆలోచించాలి తెలుసా? ఇక్కడ చూడండిరా, మీ అందరికన్నా టాలెంట్ పర్సన్ని అందరినీ నోరు మూసుకొని వెళ్ళేటట్టు చేయాలి. నీకు ధైర్యంతో పాటు కాన్ఫిడెంట్ ఉంటే నిన్నెవరి వల్ల ఓడించలేరు. ఇక మీదట మనం ధైర్యంగా ఉండాలి. బాగా స్ట్రైట్గా కూర్చో, స్ట్రైట్గా. స్కూల్ ఎలాగుంది? ప్రశాంతమైన చోటు కావాలన్నావు కదా. ఎందుకు కెనడాకి వెళ్తున్నారు? నేను నా పనిని వదిలేశాను. బిజినెసే నా కళ, అందువల్ల బిజినెస్ చేయాలనుకుంటున్నాను. నా దృష్టిలో కళ లేని బతికేవాడు సావుకు సమానం. ఇక్కడ చూడు జీసు, నువ్వు పాతదంతా మర్చిపోయి బాగా చదవాలి. జీవితంలో దారుణంగా బతికిన వాళ్ళంతా బాగుపడ్డారు. ఏంటిది? నేను ఎక్కడ ఉన్నానో తనకెలా తెలుసు? మీరు వేరే ఎవరికైనా ఫోన్ చేసి ఉండొచ్చు కదా. అదంతా నాకెలా తెలుసు? మంచి అమ్మగా ఉండకపోతే ఎందుకు తన్ని కొన్నావు నువ్వు? నేను కూడా కష్టపడుతూనే ఉన్నాను, అర్థమైందా? నువ్వు తింటూ ఉండు. నువ్వు తిన్నావా? ఏం తిన్నావు? అమ్మ తిన్నారా? నేను తొందరగానే ఇంటికి వచ్చేస్తాను. సరే సరే, ఓకే ఓకే. జీసో, మీ నాన్న ఎలా ఉన్నారు? ఆయన దేశం వెళ్తున్నారంట. మళ్ళీ స్టార్ట్ చేయొద్దు, నేనంతా అది అడగలేను. మళ్ళీ స్టార్ట్ చేయొద్దు. జీసు, నేను ట్రై చేస్తూనే ఉన్నాను. ఈ చోటుకు వచ్చింది నీకోసమే కదా. నచ్చలేదంటే ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరు ఎవరైనా చూసుకుని పెళ్లి చేసుకుని వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏ జీసు, ఏ జీసు, ఏంటి ఎగరటం లేదు? ఏంటి ఎగరటం లేదు? ఎంత ట్రై చేసినా కుదరట్లేదే. చాలా ఇబ్బందిగా ఉంది. ఫోన్ తీసి మాట్లాడావా? అది మా అమ్మే. బాధ ఉన్నట్టుగా నటిస్తుంది, మంచి అమ్మలాగా నటిస్తుంది. నా కుటుంబం మీలాగనే విచిత్రంగా ఉంటుంది. ఊరికి మాటకే నీ అమ్మ నీ నాన్నని చెప్తారు, కానీ వాళ్ళిద్దరూ ఒక్కరికొక్కరికి ఎవరైనా తెలియకుండా ఉంటారు. వాళ్ళు కలిసి ఉండకపోతే నన్ను ఎందుకు కనుక్కున్నారు? వీళ్ళిద్దరిలో నేను ఎవరితో ఉండాలని నాకు తెలియట్లేదు. వీళ్ళిద్దరూ నేను చెప్పేది అస్సలుకి వినరు. నువ్వెందుకు ఏడుస్తున్నావు?
మా అమ్మ చనిపోయిన తర్వాత మేము ఈ ఊరికి వచ్చాము. స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఎవరు నాతో వచ్చి మాట్లాడరు. కొన్ని టైమ్స్లో నేను నా డ్రాయింగ్స్తోనే మాట్లాడుతూ ఉంటాను. నాతో మాట్లాడు, నువ్వు చెప్పేది నేను వింటాను. నేను ఇక్కడ ఉండేటప్పుడు పైనుంచి రాని ఎవరు చూడలేరు. ఎవరు లేని చోట్లనే జీవించాలని ఆశపడుతున్నాను. ఎందుకు దీంట్లో స్నోని గీచావు? మా అమ్మకు మంచు అంటే చాలా ఇష్టం. ఇందులో స్నో ఉండవలని డ్రాయింగ్ చాలా బాగుంది. వేడిగా ఉంది. మెల్లిగా తిను. హలో, నేను ఒక టాక్సీ డ్రైవర్. మీ ఇంటి అడ్రస్ చెప్పండి. ఈ లేడీ బాగా తాగేసి ఉన్నారు. వాళ్ళ అడ్రస్ సరిగా చెప్పట్లేదు. అసలు వాళ్ళు మాట్లాడుతుందో అర్థం కావట్లేదు నాకు. హలో, నేను మాట్లాడుతుంది వినిపిస్తుందా మీకు? హలో, ఉన్నారా? తన ఎక్కడ ఉన్నారు? జీసు జీసు, ఈ ఊర్లో ఉన్న చోట్లన్నీ తెలుసుకున్నావు? జీసు, నేను సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. నేను అలా ఆలోచించడం తప్ప మీరే ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళ? రండి, నేను తీసుకెళ్ళి వదులుతాను. లేదు, పర్వాలేదు. మీకు యంగ్ హో తెలుసు కదా, నేను వాడి తండ్రిని.
అది యాంగ్ హో గీసిన డ్రాయింగ్. నా ప్రతి బర్త్డేకి వాడు డ్రాయింగ్ చేసిస్తాడు. వాడొక మంచి ఆర్టిస్ట్. చాలా థ్యాంక్స్. వేరే ఎవరికైనా చేసి ఉండొచ్చు కదా. మంచి అమ్మగా ఉండకపోతే ఎందుకు తన్ని కొన్నావు? నేను మీ డాడీతో రైడ్కి వెళ్ళాను. ఆయన ఇంటికి తీసుకువెళ్ళారు. కార్ల నుంచి ఏమైనా స్మెల్ వచ్చిందా? మీ డాడీకి ట్రక్ చాలా రోజుల నుంచి ఉందా? చూస్తుంటే పాతదిలాగా ఉంది. లేదు, ఈ ఊరికి వచ్చి మేము ఆ ఫామ్ తీసినప్పుడే ఆ ట్రక్ను కొన్నారు. అది ఎలాంటి టైప్? ఆయనకి ముందు ఎలాంటి కారు ఉండేది? ఒక జీప్ ఉంచేవారు, అందులో పెద్ద ట్రంక్ ఉండేది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఆ జీప్లోనే వచ్చాము. గ్రే జీప్నా? అవును, అది గ్రే కలర్ జీపే. అది నీకెలా తెలుసు? ఆ కార్లో కూడా ఒక ఫ్రేమ్ ఉండాలి. నీ డ్రాయింగ్ లోపల ఉంది. ఇవన్నీ మా నాన్న నీకు చెప్పారా? నేను ఆ డ్రాయింగ్స్ని చూడొచ్చా? డ్రాయింగ్ గీసింది మీ నాన్నేనా? ఇది ఒక ల్యాండ్స్కేప్, ఒక ఫ్లవర్ వాస్. ఈ పెయింటింగ్ ఎక్కడికి వెళ్ళింది? ల్యాండ్స్కేప్ యోంగో ఎక్కడికి వెళ్ళింది ఆ పెయింటింగ్? ఎక్కడ ల్యాండ్స్కేప్? ఇలా చూడు. సారీ, ఇందులో చాలా పెయింటింగ్స్ అవే ఉన్నాయి. ఆ డ్రాయింగ్ గురించి అడిగాను. దాన్నే చూడాలనుకుంటున్నావా? ఇదిగో
ఇందులో ఒట్టి 7 మాత్రమే ఉంది. ఇది నేను ఇంటికి తీసుకువెళ్ళొచ్చా? దీన్ని నీకు తర్వాత ఇస్తాను. ఎవరు అక్కడేం చూస్తావు? జీసు ఇంకా పడుకునే ఉన్నావు? నువ్వు బాగానేనా ఉన్నావు? ఓ, నీ బాయ్ ఫ్రెండ్ టెక్స్ట్ చేస్తేనే ఇక్కడికి వస్తావా? ఓ, మేమంతా ఇక్కడ లేకపోతే ఏం చేస్తారో అది ఇప్పుడు చెయ్యండి. మీరేం చేస్తారో నాకు బాగానే తెలుసు. కిస్తో పాటు చాలా విషయాలు చేస్తారు కదా. మీరు ఏం చేస్తారో నాకు చూపించొచ్చు కదా. చూసావా తొందరగా చేయమని చెప్తే ఊరికే ఉన్నావు. ఏంట్రా, ఎందుకు గొడవ పడట్లేదు? లాస్ట్ టైం ఏం చేసావో ఇప్పుడు చెయ్యి. నీ మీద కుక్క కంపు కొడుతుంది. నువ్వు నాతో గొడవ పడ్డావు అనుకున్నావు కదా. ఆ రోజు నువ్వు చేసింది నేను మర్చిపోలేకపోతున్నాను రా. నా కోపం వస్తే ఏం చేస్తానో తెలీదు. అందువల్ల నేను చెప్పింది విను. నువ్వు ఒక లూజర్. ఏంటి? నువ్వు ఇంతకు ముందు ఎవరినైనా పొడుస్తున్నావా? అవును. అందులో నీకే అనుమానం? చాలా మందిని పొడిశాను. అలా అయితే నన్ను ఇప్పుడే గుచ్చు. నీ ముందే కదా ఉన్నాడు, గుచ్చు. నీకేం పిచ్చి పట్టిందా? నేను పొడవను అనుకుంటున్నావా? ఊరకు బాగుతూనే ఉండకు, మాట్లాడకు. నన్ను గుచ్చు, నన్ను గుచ్చు. నీకేం పిచ్చి పట్టిందా? నువ్వు పిచ్చి దానివి అనుకుంటా. పిచ్చి నేను ఎవరో నీకు తెలుసా? నువ్వు చావాలనుకుంటున్నావా? నేను ఇప్పుడు చంపుతాను చూడే. నీకు నేను ఎవరని తెలీదు. హే, అవును, ఏం చేస్తున్నావు నువ్వు? రే పిచ్చోడా, దాన్ని పెట్టుకుని ఏం చేయబోతున్నావు? అక్కడ చూసావా? వాడు పొడిచేశాడు రా. ఏమైంది? ఇలా చూడురా. వచ్చేసే బ్లీడింగ్ అవుతుందిరా. బ్లీడింగ్ చాలా అవుతుందిరా. మనం వెళ్ళిపోదాం. వాడిని ఊరికి వదలకూడదురా. జీసు, జీసు, இங்கிட்டு வராத.
మిస్టర్ లీమ్, లోపలున్నారా? నిజంగానే చెప్తున్నారు? ఏంటి? నిజంగానే యాహూ అది చేశాడా? మీకు తెలుసా? మీ కొడుకు కొట్టింది ఎంతమంది చూసారు తెలుసా? నా కొడుకుని పిలుచుకొని వచ్చిన పిల్లలే ఇదంతా చెప్పారు. మీకు ఇంకా ఏ ఆధారం కావాలి? మీ కొడుకే నా పిల్లోడిని కొట్టాడు. ఏం చెప్పంటారు? యంగో దీంతోనే కొట్టాడు. ఇంకా నా వల్ల తట్టుకోలేకపోతాను. నేను ఈ విషయాన్ని వదిలేద్దాం అనుకున్నాను. ఇంకా నా వల్ల కుదరదు. మీ కొడుకు చేసిన తప్పుకి మీరు క్షమాపణ అడిగిండాలే, కానీ అది వదిలేసి ఏం కాస్త ప్రూఫ్ silent గా ఉండండి. నా వాళ్ళంతా ఇంకా ఊరికే ఉండలేను. ఇలా నిన్ను అంతా చూడండి, చేయనని చెప్పారు నాన్న కదా. ఇలాగే ఉంటే కొడుకు ఇలానే ఉంటాడు. కాసేపు నేను silent గా మాట్లాడుతున్నాను, ఉండండి. వాడు ఏమో తీసుకుంటాడా? కొద్దిగా నేను మెల్లిగా ఊరికే ఉండను. మాట్లాడండి. ఈ కేసు అయిపోతున్నాను. నిన్ను నేను సులభంగా వదలను. ఎందుకు ఇలా అరుస్తున్నారు? నిన్ను ఖచ్చితంగా మీరు జైలుకి కోప్పడ్డానన్నారనే పంపిస్తాను. ఎలా రివెంజ్ తీసుకొచ్చాను. తీస్తాను చూడండి. వీడికేమైంది? మీకేమీ కాలేదు కదా? నన్ను క్షమించండి. అమ్మాయి కోసం చేసావా? అమ్మాయి కోసం చేసావని అడిగాను. వాళ్ళే మమ్మల్ని ఎగతాలు చేశారు. వాళ్ళు తప్పుగా మాట్లాడారు. ఏం జరిగినా సరే ఎప్పుడు ఓపికతోనే ఉండాలని చెప్పాను కదా. సారీ నాన్న. అమ్మాయిని ఇక చూడకూడదు. ఏంటి? ఇకపై అమ్మాయిని చూడడానికి నువ్వు వెళ్ళకూడదు. యాంగ్ హూ వాళ్ళ నాన్న లిమ్ వచ్చాను. నీతో కాస్త నేను మాట్లాడాలమ్మా. ఆ అబ్బాయిని కొట్టిన సంగతి గురించి నీ కాస్త మాట్లాడాలి నీతోటి. ఎవరన్నా ఉన్నారా? మీ అమ్మ నాన్న ఇంట్లో లేరా? నేను నీతో కాస్త మాట్లాడచ్చా? ఈ తలుపు తెరుస్తావా? నీతో కొంచెం మాట్లాడాలి. இன்னைக்கு வேண்டாம், இன்னொரு நாள் பேசலாம். సరే ఓకేలేమ్మా, మనం తర్వాత మాట్లాడదాం. నేనెవరో తెలుస్తుందా?
మాట్లాడుతున్నాను. నీ అమ్మ ఇక్కడ లేదు. నువ్వు ఏదైనా చెప్పాలంటే చెప్పాలా? జిసు, నేనే యోంగో. నేను చాలా వీక్గా ఉన్నానని నువ్వు నాతో మాట్లాడలేకపోతున్నావు కదా? లేకపోతే నువ్వు నా ఫ్రెండ్గా ఉన్నావని ఆ పిల్లలు ఎగతాళి చేస్తున్నారని మాట్లాడలేకపోతున్నావా? చెప్పు, ఏదైనా ఉన్నా నేను మార్చుకుంటాను. నీకెలా నేను ఉండాలో అలాగే ఉంటాను జీసు. నేను మాట్లాడేది వినిపిస్తుందా? ఒకవేళ నా పైన స్మెల్ వస్తుందని మాట్లాడలేకపోతున్నావా? నా దగ్గర కుక్క స్మెల్ వస్తుందని నువ్వు నాతో మాట్లాడవు కదా? నువ్వు మీ నాన్న దగ్గర అడుగు. మా నాన్ననా? నువ్వేమంటున్నావు?
మా నాన్న హత్య చేసింది నేను చూశాను. మా నాన్న నిన్ను చంపడానికి ప్రయత్నించారా? మా నాన్న అమ్మాయి అది నాతో ఎక్కువగా మాట్లాడకపోయినా ఆయన నన్ను ఇంకా ప్రాణాలతో ఉంది. కాసేపు నోర్మై. స్కూల్లో చదివిపించారు, అడిగినవన్నీ తీసించారు. ఫ్రెండ్స్ కుక్కర్ అమ్మేవాడు నన్ను ఎగతాలు చేసినా కూడా మా అమ్మ లేకపోయినా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు నువ్వు. మా నాన్న ఉండడం వల్ల నా పిల్లని ఎలా పెంచాలి నాకు తెలుసు. నేను బాగానే ఉన్నాను. తెలుసు. ఆయన ఒక మంచి తండ్రిగానే ఉన్నారు. వెతుకని మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి వచ్చి నిలబడుతున్నావు. నా ముందుకి రామాక. అట్లాంటప్పుడు ఆయనకి కోపం వచ్చి అరిచేవాడు. అప్పుడు నేను బాధపడలేదు. ఆయనకి నా వంట అంటే చాలా ఇష్టం, నా డ్రాయింగ్స్ అంటే కూడా చాలా ఇష్టం. మా నాన్న నాతో ఉండేది మా నాన్న మాత్రమే. నన్ను క్షమించు, నన్ను క్షమించు జీసు. నన్ను క్షమించు, ప్లీజ్ నన్ను క్షమించు. ఐఎమ్ సారీ జీసు, నన్ను క్షమించు. ఐఎమ్ సారీ. ఈ బోర్డులో ఉన్నది అందరూ కాపీ చేసుకోండి. అతను పాస్ట్ నుంచి ఇక్కడ వచ్చినట్టు అందరూ చెప్తున్నారు, కానీ ఇంకా అతను బతికే ఉన్నారా అనేసి ఎవరికీ తెలీదు. కానీ ఇంకా కొంతమంది అతను బతికే ఉన్నారని నమ్ముతూ వస్తున్నారు. టీచర్, యంగ్ హో, నువ్వు స్కూల్కి రాలేదు, నువ్వు నా దగ్గర ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. నీకేమైంది? ఏదైనా ప్రాబ్లమా? ఒక మనిషి వల్ల మారడానికి అవుతుందా? పర్వాలేదు, ఇలాంటి క్వశ్చన్స్ అంతా అడుగుతున్నావు. నీలాంటి సైలెంట్ పర్సన్ ఇలాంటి క్వశ్చన్స్ అంతా అడుగుతున్నారు. అందరి వల్ల మారగలరు. ఒక తప్పుడు తండ్రికి పిల్లలు మంచిగా పుడతారా? మంచైనా చెడ్డైనా పిల్లలు అమ్మా నాన్నలాగే ఉంటారు. ఫ్యామిలీలో అందరికీ ఒకటే బ్లడ్ కదా. నీకేమైంది చెప్పు. మన తోటలో కుక్క చనిపోయింది. చాలా రక్తంగా ఉన్నింది. ఇంకా కాస్త సూప్ ఇవ్వు. ఆ కుక్కను నేను ఇంటికి వెనకాల పుడిచిపెట్టాను. ఇంకా కాస్త సూప్ పోయి. అమ్మ తను ఎలా చనిపోయింది?
ఆమె నిజంగానే కార్ యాక్సిడెంట్లో చనిపోయారా? నాకు ఇంకా కాస్త సూప్ పోయే. అలాగే ఒక ఫోటో తీసుకో. అలా ఒక తను ఫోటో చాలా బాగుంది కదా. క్లాస్ టైం అయిపోతుంది. చాలా బాగుంది కదా. లంచ్ టైం హెయిర్ ఎంత బాగుంది ఫోటో కదా. నాకు నిద్ర వస్తుంది. ఏంటి క్లాస్ లో పడుకుంటున్నావు? కదా లంచ్ తెచ్చావు. ఏమైంది? చూపి నాకు ఇవ్వు. ఏమో తెలీదు. ఇక్కడ చూసావా? సూపర్ రా, నువ్వు బాగానే తీసావు. చూసావా కొడుతున్నాడు. ఏంటి? ఆపురా కుక్కలు అనుకున్నావాడా? నువ్వు మీ నాన్నలాగనా? ఏంటి ఇంత తప్పుగా బిహేవ్ చేస్తున్నావు? అయితే మీ నాన్న కూడా అలాగేనా? ఇంట్రా మాట్లాడుతున్నావు? చంపకుండా వదలండ్రా. చావురా చావురా చావు. ఏంటిది ఇది? మీరందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎంగు ఆగు ఆగు. The person you're calling is unavailable. The person you're calling is unavailable. Please try later. The person you're calling is unavailable. Please try later.
తప్పైన పేరెంట్స్కి మంచి పిల్లలు పుడతారా చెప్పండి. పిల్లలు ఎప్పుడు అమ్మా నాన్నలాగే ఉంటారు. ఫ్యామిలీలో అందరికీ ఒకటే బ్లడ్ ఉంటుంది కదా. పిల్లలు ఎప్పుడు అమ్మా నాన్నలాగే ఉంటారు. ఫ్యామిలీలో అందరికీ ఒకటే బ్లడ్ ఉంటుంది కదా. ఎందుకని ఎందుకొచ్చావు నువ్వు మళ్ళీ? ఎందుకని నువ్వు మళ్ళీ మళ్ళీ వస్తున్నావు? నేను ఆల్రెడీ చాలా అనిపిస్తున్నాను. వెళ్ళిపోయి నుంచి వెళ్ళిపోమంటున్నానా? దయచేసి వెళ్ళిపో. ఇక నేనేం చేయాలనుకుంటున్నావు? నన్ను క్షమించు, నన్ను దయచేసి క్షమించు. ఇదంతా నా తప్పే. బిజినెస్ ట్రిప్కి వెళ్తే రేపే కదా వస్తారు. జాగ్రత్తగా వెళ్ళిరండి. యాంగో త్వరగా లెగో, స్కూల్కి వెళ్ళాలిగా. నన్ను క్షమించు, చెప్తున్నాను కదా, నన్ను క్షమించు. లేదు, వద్దు 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 వద్దు. నేను ఊరికి వదలనే. మళ్ళీ ఇలా చేయని చెప్పావు కదా. త్వరగా రా. చెప్పు. నడు వెళ్దాం. జీసు, నీ కుక్క అంటే భయమా? సరే, ఇక్కడే ఉండు. హలో మిస్టర్ లిమ్, నేను ఎంగో వాళ్ళ క్లాస్ టీచర్ని. మనం ఆల్రెడీ కలిసాము. ఈ జాగాని అమ్మబోతున్నారా? యంగో స్కూల్కి రాలేదు. నేను ముందే రావాల్సింది. నన్ను క్షమించండి. యంగో ఇంట్లో ఉన్నాడా? తను చాలా వింతగా నడుచుకుంటున్నాడు. అసలు వాడికి ఏమైంది? అవును, మీ చెవుకేమైంది? యంగ్ హో, నువ్వు ఎప్పుడెక్కడున్నావు? ఇక్కడి నుంచి ఖాళీ చేస్తున్నారు. నువ్వెక్కడున్నావు?
నువ్వు ఎంగూని చూస్తే నాకు వెంటనే కాల్ చేయి. మనం తన్ని కనిపెట్టలేకపోయాం. నువ్వు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. వెకేషన్ని బాగా ఎంజాయ్ చేయి. అమ్మ కాసేపట్లో ఇంటికొచ్చేస్తాను. నువ్వు నాన్నగారితో మాట్లాడావా? ఆ బిస్కెట్ ఎంత తినకు. యంగు, ఇప్పుడే మీ ఇంట్లోంచి వస్తున్నాను. ఇంచేపు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు లంచ్ ఇంకా తినలేదు కదా? సరే, నువ్వు మా ఇంటికి రా, మనం తింటూ మాట్లాడుకుందాం. వస్తావా? సరేరా, నువ్వు ఆకలితో ఉన్నావని నాకు తెలుసు. నీకేమి ఇష్టం? రా తిందాం. మీరు చాలా మంచి మనిషి. నేను మీలాగే మంచోళ్ళ ఉండాలని అనుకుంటున్నాను. నన్ను క్షమించండి టీచర్. యాంకు, இங்க பாரு. என்ன பண்ணிட்டு இருக்க? என்ன பாருடா. ப்ளீஸ் நிறுத்து. என்ன பண்ணிக்கிட்டு இருக்க நீ? ஏன்டா இப்படி பண்ற? ఇప్పుడు ఈమె రథం నాలో వెళ్ళింటాను కదా. మా నాన్న రథం నాలో వెళ్ళే వల్ల నేను అలాగే అయిపోతానని భయంగా ఉంది. ఒక మంచి మనిషి రథం అయినందువల్ల నేను మంచోడిని అయిపోతాను. నేను ఇప్పుడు మళ్ళీ కలవచ్చు కదా, మనం కలిసి ఆడుకోవచ్చు కదా. నేను నీకెవరు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు? ఏంటిది? అయ్యో, ఏమైంది ఇక్కడ? చేశారు పాపం. తెలియలేనా? ఏమైందో తెలియట్లేదు. ఏమైంది వాళ్ళకి? పరిగెడుతున్నారు. ఎవరు వాళ్ళు? బ్యాగ్ అంతా వదిలేసి వెళ్ళిపోయారు. లేదు, చాలా వెళ్ళిపోతుంది. తెలీదే, నేను ఇప్పుడే వచ్చాను. ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియట్లేదు. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను దాన్ని చూసుకుంటాను. ఇది నీ కోసం చేయలేదు. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలనుకుంటున్నాను, అందుకే ఇదంతా చేస్తున్నాను. నాకు ఈ చోటు నచ్చలేదు, అర్థమవుతుందా నీకు? అందుకని నేను చెప్పేది మాత్రం విను, అర్థమవుతుందా నీకు?
మాట అసలు విన్నట్టున్నావు. అమ్మాయిని కలవడానికి వెళ్ళదని చెప్పాను కదా. ఏమైనా సరే సైలెంట్ ఉండమని చెప్పాను కదరా. చెప్తే వినవా నువ్వు? ఎంత ధైర్యం ఉంటే గదితో పొడుచుంటావు. జంగు తను వెళ్ళిపోతే అంత సరిపోతుంది. అంత సరిపోతుంది. అంత సరిపోతుంది. నీ వల్లంతా ఎందుకని మా జీవితంలోకి వచ్చి మా జీవితాలు నాశనం చేస్తున్నావు? నీ వల్ల ఎందుకని వచ్చావు నువ్వు? ప్రశాంతంగా జీవిస్తా ఉన్నావు కానీ నువ్వు వచ్చని తర్వాత ఇక నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. ఇప్పుడే చచ్చిపో. సస్తే నేను జంగులో ప్రశాంతంగా ఉండగలను. చంపింది. చెప్పండి, అమ్మను మీరే కదా చంపింది.